కొడుక కోడలు నుంచి వచ్చింది కాదు కొడుక ఒక మాట మాట్లాడరా వాళ్ళతోటి. ఏవండి అయ్యో ఏవండి మీకేమైందండి? అసలు ఎట్లుండేటోళ్ళు ఎట్లా అయిపోయారు భగవంతుడా. నువ్వెందుకు వచ్చినవే శివ? నీకు సంతోష్ గారు ఏం చెప్పిండో ఈ విషయం ఎవరికి చెప్పకని చెప్పేసి అన్నాడు కదా, ఎందుకు చెప్పినావు? ఎందుకు తీసుకొని వచ్చినావు దాన్ని? ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్కన నేనే చూసుకోవాల్సింది. అన్న హాస్పిటల్కి వెళ్దాం, ఆటో మాట్లాడరా. నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు శివ. నీకేం చెప్పినా నేను డ్రైవర్ తీసుకుంటా అన్నా కదా, పోయి నాకు అది పంపిపో. నా సంతోషం వస్తాను, నేను వాళ్ళు తీసుకొని హాస్పిటల్ మీరు అవద్దు. ఏంటండి ఓకే విడాకులని మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా ఏదైనా అట్లా మనకే ఇగో ఎట్లా నా పని అయిపోయింది. అందరి దృష్టిలో నేను తాగబోతున్నా మిగిలిపోయింది. సమాజం కూడా నేను తాగి సత్తా చెప్పేసి అనుకుంటున్నాను. నా వల్ల నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావే ఇగో నేను అయిపోయాక దానికి మంచోని చూసి పెళ్లి చేయి. ఎట్లయినా గత 4 సంవత్సరాలకి వెళ్ళి నాతోటి ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు. నువ్వు మాత్రం మంచిగా ఉండే నన్ను మర్చిపోయి పెళ్ళి చేసుకోవే. అట్లా అనకు బావా, నీకు ఎంత ఖర్చైనా పర్లేదు బావ, నా ఆస్తి మొత్తమే పర్లేదు బావ, నీ మంచి హాస్పిటల్ చూస్తా బావ నేను. అయ్యో శివ, ఏ హాస్పిటల్లో చూసుకున్నా కూడా లాభం ఏం లేదు శివ. అయిపోయింది ఇక. ఇగో అసలు మొత్తం ఒక్కొక్కటి అన్ని బాడీలో ఖరాబ్ అయిపోతాను, లేవ శాతం అయితే లేదు. తిండి తిన్నా కూడా అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇక నా మీద నమ్మకం పెట్టుకోకలే మీరు.